నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈ మాట విని చాలా రోజులు అవుతుంది కదా. ఈ రోజు అయితే మనం ఒక ఐటమ్ కొనబోతున్నాము. యాపిల్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా యాప్రోనిక్స్ లోనే దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఇంక ఈ సోదేమి లేకుండా ఈ వీడియోలో ఏముంటదంటే, ఇందులో మనం కొనబోతున్న ఐటమ్ ఏంటి, ఇందులో ఉన్న యాపిల్ వాచ్లు వాటి రేట్లు, అలాగే మంచి ఐఫోన్లు వీటి రేట్లు, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి మనం ఏం కొనబోతున్నామో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ పెన్సిల్ కాస్ట్ 12,000. ఇది 1,37,000 ఉంది. 1,45,000 ఉంది. ఇది తులం బంగారం వచ్చేది మీకు. మరి దీనికి ఒక మంచి పేరు పెట్టండి, కింద కామెంట్ చేయండి. ఆ పేరు దీన్ని ఫిక్స్ చేద్దాం. మంచిది. మనం చేసేవి పాడు వంటలు, మళ్ళీ దాన్ని ఎందుకు పాడు చేసేయడం? ఇంకా స్టోర్ లోపలికి వెళ్ళిపోతాం, వచ్చేయండి. మీరు ఎప్పుడైనా ఐ స్టోర్కి వచ్చారంటే ఖచ్చితంగా లోపల ఉన్న ఒక్కొక్క ఐటెం చూస్తే ప్రతిదీ కొనాలనిపిస్తుంది, కానీ దేని కొనడానికి డబ్బులు ఉండవు ఫస్ట్. కానీ చూడండి, ఇటు సైడ్ అంతా 17 Pro అంటే 17 Pro బోర్డు పెట్టారు, కానీ ఇక్కడ అన్ని కూడా ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాక్ బుక్స్, ల్యాప్టాప్లు కాదు ఇవి, మ్యాక్ బుక్స్. సో ఇవి కూడా మ్యాక్ బుక్స్, ఇవన్నీ కూడా మ్యాక్ బుక్స్. ఇవన్నీ ఇక్కడ ల్యాప్టాప్ కౌంటర్ అంతా ల్యాప్టాప్. ఇందులో ఏముంటుంది మమ్మల్ని తెలుసా? ఉంటుంది, ఎందుకు ఏ తీసుకున్నాం అదా? ఇదా ఇది ఎంత ఉంది అనుకున్నావు? దీని రేటు 1,84,000. జస్ట్ 1,85,000 మాత్రమే. మమ్మల్ని ఎవరు అమ్మేస్తావు? కిడ్నీయా? కిడ్నీ సరిపోతామమ్మా. ఇది ఓకే. ఇది 2,44,000. ఇది 1,37,000 ఉంది. ఇది 1,85,000. ఇది 2,50,000. అంటే స్టార్టింగ్ ప్రైస్ లో నుంచి హై వరకు ఉంది. అందుకని నా ల్యాప్టాప్ వాడట్లేదు, మళ్ళీ తీసుకోవడం ఎందుకు. ట్యాబ్లు చూద్దాం. ఇప్పుడు ట్యాబ్లు చూద్దాం, ఫోన్లు చూద్దాము. ట్యాబ్లు చూద్దాము. సో కదా, ఇప్పుడు సరదాగా 17 Proలు కూడా చూసేద్దాం. అదే మ్యాక్ బుక్లు చూస్తాం. ఇప్పుడు ఐఫోన్ 17 చూద్దాం. ఫోన్స్ చూద్దాం. ఇదేంటి 15. ఫస్ట్ అయితే నేను 15 పట్టుకున్నాను. ఐఫోన్లో 17 తీసుకుంటే సరిపో. 17లో ఆరెంజ్ కలర్ ఉండాలి మనకి. 17 Pro. దీంట్లో దేనికి అంత రేట్ అంటే, ఇది కెమెరా క్వాలిటీ ఉంటుంది ఇందులో. దీని లోపల బంగారం ఉంటుంది అని అడుగుతున్నాను మా వాడు. కెమెరా గోల్డ్తో చేస్తారు. తులం బంగారం ఎంత? 40,00,000. చాలు, కరెక్ట్గా 1,45,000 ఉంది. ఇది తులం బంగారం వచ్చేది మీకు. కానీ ఐఫోన్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్, సో ఏం కాదు. ఇది 1,30,000. కలర్ వేరియేషన్ బట్టి ఉన్నది. ఇదేంటి ఎయిరా? ఇది ఐఫోన్ 17 ఎయిర్. ఇది దగ్గర నుంచి చూపించేది. ఎయిర్కి ప్రో మ్యాక్స్కి తేడా ఏంటంటే, ఎయిర్కి ప్రోలకి దీనికి సింగిల్ కెమెరా ఉంటుంది అండ్ ఇలా ఉంటుంది. కానీ మీరు ప్రోలు చూసుకున్నట్లయితే ప్రోకి కెమెరాస్ 3 కెమెరాస్ ఉంటాయి అండ్ బార్ కూడా పెద్దది వస్తుంది. ఇది క్రియేటర్స్కి, కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది బాగా. కానీ ఈ ఎయిర్ ఏదైతే ఉందో ఆఫీషియల్గా వాడుకోవడం కంటే బిజినెస్ పీపుల్స్ కానీ క్లాస్గా వాడాలనుకుంటారు కదా, వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది. మ్యాక్ బుక్లు, ఐఫోన్లో అయితే చూస్తాం. ఇప్పుడు ట్యాబ్ల దగ్గరికి వెళ్దాం. ఇదైతే మ్యాక్ పెద్దది. ఇది సేమ్ పీసీ టైప్లో, పీసీ లాగా ఉంటుంది, కానీ పీసీ కానీ చాలా స్మూత్గా వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది, ఎందుకంటే యాపిల్ కాబట్టి. కానీ ఇది ఎవరికంటే పెద్ద ఎడిటింగ్స్ అవి చేస్తారు చూడండి, అంటే లైక్ వెడ్డింగ్ అవనివ్వండి, మూవీస్ అవనివ్వండి, ఇంకా యానిమేషన్ ఎడిటింగ్స్ అవ్వండి, అలాంటి వాళ్ళకి ఇది పెద్దది. చిన్న వ్లాగ్ ఎడిటింగ్స్, చిన్న వీడియో ఎడిటింగ్స్ ఉంటాయి కదా, వాటికైతే ట్యాబ్ సరిపోద్ది. కానీ ఇన్కేస్ పెద్ద ఎడిటింగ్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా బాగా అవుతుంది. ఇది కానీ దీని ప్రైస్ ఎంత ఉందంటే 1,30,000 ఉంది. చాలా స్మూత్గా వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది, కానీ టచ్ వర్క్ అవ్వదు. ఓన్లీ ఇదే మీరు వైర్లెస్ కానీ వైర్డ్ కీబోర్డ్ కానీ కనెక్ట్ చేసుకోవడమే దీనికి. ఇదంటే వర్క్ ప్రాసెస్ ఎక్కువ, అదైతే వర్క్ ప్రాసెస్ తక్కువ. సేమ్ మొబైల్ ఎలా చేస్తాం అలా చేసేయచ్చు అందులో. కాబట్టి మనమైతే ట్యాబే తీసుకుందాం. ట్యాబ్లో కూడా మీకు వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఐఫోన్లో ఎలా ఉంటే నార్మల్ ఐఫోన్, ప్రో మ్యాక్స్, అలాగే ఇందులో కూడా నార్మల్, ఎయిర్, ప్రో 3 టైప్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ కూడా ఒక్కొక్క దానికి 20,000 డిఫరెన్స్ ఉంది. ఇంకోటి సైజెస్ ఉన్నాయి కదా, ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ఇప్పుడు దీనికి ఇది 11 ఇంచెస్, ఇది 13 ఇంచెస్. దీనికి దగ్గర 20,000 డిఫరెన్స్ ఉంది. కానీ ఇది కూడా ప్రో అనుకుంటాను. ఇది ప్రో, ఇది ఐప్యాడ్ ప్రో, అది ఐప్యాడ్ నార్మల్. అది ఇంకా ఓవర్గా ఎడిటింగ్ చేస్తానంటే, బేసిక్ కాకుండా ఇంకా చాలా ఓవర్గా చేస్తానంటే ఇది ప్రిఫర్ చేయండి. లేదు నార్మల్ ఎడిటింగ్స్ అంటే ఇది సరిపోద్ది. ఇది ఎవరికంటే నార్మల్, ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వ్లాగ్స్ చేస్తారు చూడండి. వ్లాగ్స్ అంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ అవనివ్వండి, ఇంకా కుకింగ్, ఇంకా డైలీ వ్లాగ్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఐప్యాడ్ అనేది సరిపోద్ది. ఎందుకంటే మీకు ఎడిటింగ్ ఈజీ అవుతుంది, వీడియోస్ అవి టైం టు టైం పోస్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు అవి అనుకోండి, ఇప్పుడు ల్యాప్టాప్లు, మ్యాక్ బుక్లు ఇవి ఏంటంటే ఎడిటింగ్కి చాలా టైం పడుతుంటుంది, ఎందుకంటే మనం కీబోర్డ్తో హ్యాండిల్ చేస్తాం కదా, దానివల్ల దానికి ఎక్కువ టైం పడుతుంది. ఇదైతే టచ్ కాబట్టి మనకి చాలా సింపుల్గా చేయగలుగుతాం టచ్ కాబట్టి. ఎందుకంటే జస్ట్ ఫోన్లో ఎలా చేస్తాం ఎడిటింగ్, అలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు దానికి ఉన్న డిఫరెన్స్ ఏదైనా ఉందంటే, ఒక కీప్యాడ్ ఫోన్లో మీరు ఒక టెక్స్ట్ చేయాలనుకోండి చాలా టైం పడుతుంది. అదే మీరు ఆండ్రాయిడ్లో టైప్ చేస్తే చాలా స్పీడ్గా అవుతుంది. అదే రెండింటికి ఉన్న డిఫరెన్స్. కాబట్టి మనం అయితే ఫైనల్గా ఐప్యాడ్ తీసుకోబోతున్నాం. ఇదైతే రీసెంట్గా వచ్చిన మోడల్. ఇది
ఈ రీసెంట్గా వచ్చిన మోడల్ మనం తీసుకోపోతున్నాం. క్రెడిట్ కార్డు ఉంటే డిస్కౌంట్ వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది. స్టూడెంట్ ఐడి ఉంటే స్టూడెంట్ ఐడి ఆఫర్ వస్తుంది. రెండు క్లబ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది 65 చెప్పాను కదా, క్రెడిట్ కార్డ్ ఆఫర్ 3000 అనుకోండి, 62 మీద ఇంకా స్టూడెంట్ ఆఫర్ 4% అనుకోండి, దాని మీద ఇంకో 4 తగ్గుతుంది. పెన్సిల్ కాస్ట్ ఎంత మామూలుగా? 12,000. సో ఈ పెన్సిల్ కాస్ట్ 12,000. కీబోర్డ్ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 27. మొత్తం పెన్సిల్ కీబోర్డ్ అది కావాలంటే 1 లక్ష దాటేద్దా ఈజీగా. అయితే దీనికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలో ఫిక్స్ అయ్యాం కదా, అన్ని కంపేర్ చేసి ఇప్పుడు కలర్ వేరియేషన్ ఏ కలర్ తీసుకోవాలో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇదైతే ఫీమేల్ కలర్ అంట, మనకి బాయ్ కలర్ కావాలి. ఇప్పుడు ఇందులో కలర్స్ బ్లూ ఉంది, బ్లూ చూడండి ఎలా ఉందో బ్లూ. ఇప్పుడు ఇది పర్పుల్, ఇది లేడీస్ కలర్. ఇది స్టార్ లైట్ అంటే మన దగ్గర ఇదే కదా స్టార్ లైట్. ఈ స్టార్ లైట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న 2 ఐఫోన్లు కూడా స్టార్ లైటే కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ స్పేస్ గ్రే. ఎందుకంటే బ్లూ తీసుకున్నాం మనకి ఏమన్నా మార్కులు అవి పడితే పోద్ది. ఎందుకంటే మనం వంట చేసిన వెంటనే ఫోన్ పడుచుకుంటాం కాబట్టి ఆ మార్కులు అవి దాని మీద పడిపోతాయి. దాన్ని ఎందుకు అనవసరంగా పాడు చేసేయడం? అనవసరంగా మనం చేసేవి పాడు వంటలు, మళ్ళీ దాన్ని ఎందుకు పాడు చేసేయడం? బిల్లు కట్టరా నువ్వు దీనికి? ఏంటి అడుగుతున్నావు నువ్వు? అంటే ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కలర్స్ ఆప్షన్ నొక్కగానే బ్యాక్ సైడ్ కలర్ మారిపోతే అలా అయితే 4 కలర్లు ఇప్పుడు తీసుకుంటే దీని రేట్ ఎంత? దీని రేట్ ఉంటుంది ఒక 70,000 80,000 ఉంటుంది అన్నారు. అలాంటి ఆప్షన్ వచ్చింది అనుకో ఇంకెంత ఉంటుంది నువ్వే గెస్ చేసుకో. ఇంకేముంది, అలా అయితే 4 లక్షలు 5 లక్షలు అయిపోద్ది. ఎందుకు నీట్గా ఒక్కొక్క పౌచ్ మార్చేసుకోవడమే, 4 పౌచ్లు కొనుక్కోవడం. ఇప్పుడు ఆ పౌచ్ కొనాలనుకున్నా కూడా ఒక్కో పౌచ్ ఎంత. ఇంకెలా మన ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకెలా చాలా కొద్దిసేపట్లోనే ప్రాసెసింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా గుండెని రాయి చేసుకుని బిల్ అయితే కట్టేస్తున్నాం. సో ఫైనల్గా మన ఐప్యాడ్ బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడున్న బ్రో వాళ్ళందరూ కూడా చాలా నీట్గా చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. ఇంకా లేట్ చేయకుండా మన ఐప్యాడ్ ఓపెన్ చేసేద్దాం పదండి. ఒకటి తీసాం, ఇంకొక స్టాప్ ఉంది. ఇంకా 16 చాలా స్లిమ్గా ఉంది. మీ అందరికీ ట్యాబ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను కదా, కానీ ట్యాబ్ తీసుకొచ్చి వారం రోజులు అయిపోతుంది కానీ ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు. ఇదే అనమాట మన ట్యాబ్. మన చేతులు అసలే వజ్రం కాబట్టి ఈ పౌచ్లో అవన్నీ కూడా వేపిస్తాను. అండ్ అలాగే పౌచ్ చేసినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ నాకు ఒక పెన్సిల్ ఇచ్చాడు. ఈ పెన్సిల్ కాస్టే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్ నాకు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి పర్లేదు. ట్యాబ్ ఇది మొత్తం తీసి చూపిస్తాను ఎలా ఉంటుందో. మొన్న చూపిద్దాం కానీ చెయ్యిలు సరిగ్గా ఉండు, జారిపోతే బాధ అని చెప్పి దీనికి పౌచ్లు మొత్తం అన్ని వేపించేసా. దీనికి బీజిఎంలు గట్రా ఉండవు. ఇదే అనమాట మన ఐప్యాడ్. దీనికి ఇంకా ప్రొఫైల్ అవేం సెట్ చేయలేదు. ఇంకా ప్రొఫైల్ మీకు కనిపిస్తుంది. ఇందులో ప్రొఫైల్ పిక్ ఏం పడదామో కింద కామెంట్ చేయండి. అలాగే దీని కలర్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. అంటే వేరే కలర్స్ ఉన్నాయి కానీ వాటికన్నా ఇది బాగుంది, చాలా రాయల్ గా కనిపిస్తుంది ఈ కలర్. మిగతా ఏంటంటే జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది, అందుకే అవి తీసుకోలేదు. ఈ కలర్ తీసుకున్నా. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చారనమాట దీనికి. అలాగే దీనికి పాస్వర్డ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో కెమెరా ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏవో ఆప్షన్స్ చెప్పారు కానీ నాకు గుర్తులేదు అంతగా. కెమెరా వర్కింగ్, దీని పర్ఫార్మెన్స్ అన్ని చూడాలనుకుంటే దానికంటే ఒక సపరేట్గా వీడియో చేస్తాను, కానీ చిన్న వీడియో చేస్తాను. ఇందులో పెడితే లెంత్ అయిపోద్ది. మీకు ఇన్కేస్ దీని వర్కింగ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. అంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటారు కదా వాళ్ళకంటూ క్లారిటీ వస్తుంది దీని వర్కింగ్ అది చూస్తే. మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇది నార్మల్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మనం ఏం చేస్తాం, మనం ఏది కొన్న వాళ్ళకి చూపించాలి కాబట్టి. మెయిన్ థింగ్ ఏంటంటే మరి దీనికి ఒక మంచి పేరు పెట్టాలి కాబట్టి మన కెమెరాకేమో లెని అని పెట్టాం, ఇంకా మన లైట్లకి అన్నింటికి చాలా పేర్లు ఉన్నాయి. మరి దీనికి ఒక మంచి పేరు పెట్టండి, కింద కామెంట్ చేయండి. ఆ పేరు దీనికి ఫిక్స్ చేద్దాం మంచిది. సో ఎవరైతే మంచి కామెంట్ పెడతారో ఒక నేమ్ని, ఆ నేమే దీనికి పెట్టేద్దాం. అండ్ నేమ్ కూడా రివీల్ చేస్తాను ఇంకొక వీడియోలో. కాబట్టి వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఫస్ట్ వ్లాగ్ ఇదే, నన్ను తిట్టుకోకండి. డైరెక్ట్ వాయిస్ రికార్డ్ తోటి ఇప్పుడు వచ్చి ఏ వీడియోలు చేయలేదు, ఇది ఒకటి పెడుతున్నాను. మన వీడియోస్ అన్ని కూడా వాయిస్ ఓవర్తో ఉంటాయి, కానీ ఇది ఒకటి డైరెక్ట్ వాయిస్తో చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ వచ్చి ఉంటే సారీ. కానీ వీడియోకి లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్కి వాటిని చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే మైక్ ఆన్ చేసుకొని మైక్ ఇక్కడ పెట్టుకొని మాట్లాడాలంటే చాలా కష్టం అనమాట. నేను 1M కొట్టడానికి దగ్గరలో ఉన్నాం, ఇంకా మాట్లాడడానికి భయం ఏంటి అనుకోకండి. మాట్లాడడానికి భయం గట్ట కాదు, కానీ ఏం మాట్లాడతామో తెలియదు కదా కెమెరా ముందు ఉంటే, అదనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ అంటే తర్వాత మనకు నచ్చిన డైలాగ్ రాసుకొని చెప్పుకోవచ్చు, కానీ డైరెక్ట్గా మాట్లాడాలంటే కొంచెం కష్టం. కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే సారీ, కానీ బూతులు ఏం మాట్లాడలేదు, సంతోషం. నేను ఇలా మాట్లాడుతుంటే నాకే నవ్వు వస్తుంది కాబట్టి అంటే అంత సయ్యో మీరు అర్థం చేసుకోండి. ఇలా ఉంటుంది అనమాట. కెమెరా ముందు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడాలంటే ఇలా ఉంటుంది నా పరిస్థితి. అందుకే వీడియోస్ అన్నిటికీ కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను, కానీ ఇక్కడ నుంచి నన్ను నేను మార్చుకుంటాను. నాకు నేను మాట ఇచ్చుకుంటున్నా, మీకు కూడా మాట ఇస్తున్నా.
మైక్ పెట్టుకుని క్లియర్గా మాట్లాడతాను. వ్లాగ్స్ కూడా చేస్తాను ఈ రోజు నుంచి. మంచి మంచి వ్లాగ్స్ ఎలాంటివి కావాలనుకున్నా సరే కింద కామెంట్ చేయండి. అది కుకింగ్ అవ్వచ్చు, లేదా బయట ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ కావచ్చు, ఇలాంటి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. మాట్లాడి నేర్చుకుంటాను, మీతో మాట్లాడతాను ఖచ్చితంగా. ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటిని తీసుకుంటాను, కానీ తిట్టకండి. కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో పెడతాను చూడండి.